హలో, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్. ఈరోజు రెసిపీ చేపల పులుసు, చేపల వేపుడు. పాంప్లెట్ చేప, మరి అది పీసెస్గా మార్కెట్లోనే కోయించి తీసుకొచ్చామండి, క్లీన్ చేయించి తీసుకొచ్చాము. దాన్ని నైటే మ్యారినేట్ చేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొంచెము ఉల్లిగడ్డ స్లైసెస్ చాప్ చేసి, ఉల్లిగడ్డ చాప్ చేసి చిన్న పీసెస్ అవి ప్లస్ గ్రీన్ చిల్లీస్ అన్నీ చేసి కలిపి పెట్టాను. నైట్ అంతా ఓవర్ నైట్ దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాను. మార్నింగ్ లేసి దాన్ని ఈ విధంగా ఆయిల్లో వేయించేసాను. ఏవైతే సన్న పీసెస్ ఉంటాయో వాటిని ఆయిల్లో ఈ విధంగా వేయించేసాను. దీనికి కొత్తిమీర, ఆనియన్స్తోని గార్నిష్ చేసుకున్నాను. ఇవి ఫర్మ్గా రావాలి అంటే నిమ్మకాయ పిండుకోవాలి, లెమన్ జ్యూస్ పిండుకోవాలి. మ్యారినేట్ చేసాం కదా, దాంట్లో లెమన్ జ్యూస్ పిండి దాన్ని వేయించుకోవాలి. ముక్క బాగా స్టిఫ్గా వచ్చేంత వరకు వేయించుకొని, వేయించిన వెంటనే మూత పెట్టేస్తే ముక్క మెత్తపడిపోతుంది. కొంచెం సేపు డ్రై కావటానికి అలాగే ఉంచాలి, మూత పెట్టకూడదు. మరి అదే ఆయిల్లో మీరు చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నేను కరివేపాకు వేయలేదు, కరివేపాకు, మెంతెం కూర, చిన్న మెంతెం కూర, ఇవన్నీ అదే ఆయిల్లో వేసి వేయించేసాను. ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా, సో కర్రీకి పనికొస్తుంది అనేసి, ఫిష్ కర్రీని కదా, ఎలాగో ఫిష్ చేపల పులుసే కదా, దానికి పనికొస్తుందని అలా చేసి పెట్టుకున్నాను. మరి తర్వాత దానికి కావాల్సిన మసాలా నేను ఎప్పుడూ చేస్తాను కదండి. ఉల్లిగడ్డలు, ఒక టమాటా లేదు 2 టమాటాలు ఆయిల్లో వేయించుకొని, వెల్లుల్లి 4 వెల్లుల్లి గడ్డలు కాదు, వెల్లుల్లి రెమ్మలు, తర్వాత పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగ్గట్టుగా, ఉప్పు వేసుకొని కొట్టి పెట్టుకుంటాను. వీలైతే దాంట్లో వేయించిన నువ్వులు కూడా వేసి కొట్టేస్తాను. ఇప్పుడు నేను వేయించిన ఏదైతే కర్రీకి కావాల్సిన ఆనియన్స్, చిన్న మెంతెం కూర, పచ్చిమిరపకాయలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాంట్లో పసుపు, ఉప్పు, కారం ఎప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. సో ఇవన్నీ వేసుకొని వేయించుకొని ఒక పక్కన ఆల్రెడీ చింతపండు నానేసి పెట్టుకున్నాను. చింతపండు పులుసు కోసము చింతపండు కడిగి నానేసి పెట్టుకొని ఉన్నాను. నేను చెప్పిన మసాలా పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను. ఈ మసాలా పేస్ట్ కూడా గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ రావడానికి పనికొస్తుందండి. అవసరమైతే కొబ్బరి గసాలు నేను ఎక్కువగా వాడను. సో నువ్వులు కూడా వేయించి దాన్ని ఈ మసాలా ఏదైతే ఉందో దాంతో కలిపి మిక్సీ కొట్టి పెట్టుకుంటాను. లేదు నువ్వులు వద్దు అనుకున్న వాళ్ళు నువ్వులు అవాయిడ్ చేయొచ్చు. గసాలు, కొబ్బరి ఎందుకు అవాయిడ్ చేస్తాను అంటే తొందరగా కర్రీ చెడిపోతుంది. మార్నింగ్ చేస్తే నైట్ కల్లా చెడిపోవచ్చు కూడా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. అందులో ఇది ఎండాకాలం కాబట్టి. సో నేను చింతపండు పులుసు కూడా పక్కకు తీసి పెట్టుకొని ఉన్నాను. నైటే మ్యారినేట్ చేసి పెట్టాను. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. నైటే మ్యారినేట్ చేసి పెట్టాను కదా. సో ఆ పీసెస్ని ఇలాగా ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నాను. చేప పీసు మెత్తగా ఉంటుంది, మనం ఎక్కువగా కదిలిస్తే అవి విరిగిపోతుంది. సో అందుకు దాన్ని ఎక్కువగా కదిలించకూడదు. ఆ మసాలా అంతా వేసి చింతపండు పులుసు పోసి ఈ విధంగా మూత పెట్టి కాసేపు హై ఫ్లేమ్ మీద పెట్టాను. అది ఉడుకుతున్నప్పుడు దాన్ని ఇంకా లో ఫ్లేమ్ మీద పెట్టేశానండి. లో ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి పెట్టాను. సుమారుగా ఒక 15-20 నిమిషాలు ఇలాగా మగ్గించినప్పుడు ఎప్పుడైతే ఆయిల్ ఇలా పైకి ఎర్రగా పైకి తేలుతుంది చూడండి, అలా పైకి తేలుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇంకా తినేసేది, అంటే స్టవ్ కట్టేసే టైం వచ్చేసింది, అంటే కూర ఉడికిపోయింది, మంచిగా మగ్గిందని అర్థం. సో దించక ముందు నేను కొంచెం మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దానిపైన కొత్తిమీర వేసి ఫ్లేవర్ బయటికి రాకుండా దాని మీద మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను. సో ఈ నా చిన్ని ప్రయత్నం మీరు ఇష్టపడతారని నమ్ముతూ
Like, share and subscribe to the Foodies Kitchen.